హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియోలో మన శారీని యూస్ చేసి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఆ కొలతలు కూడా మీరు ఆది బ్లౌజ్తోనే నీట్గా కొలుచుకోవచ్చండి. అది ఎలాగో కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఎవరు వీడియో స్కిప్ చేయకండి. అలాగే మనం 5 మీటర్స్ ఉన్న శారీని 1 మీటర్ వచ్చేసి మనం బాడీ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ పక్కన పెట్టేసుకున్నాం. అలాగే 4 మీటర్స్ మనం అంబ్రెల్లా కోసం తీసుకున్నాం. అలాగే లైనింగ్కి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ తీసుకున్నానండి. నేను హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెడదామని మీటర్ తీసుకున్నాను. లేదు నార్మల్ హ్యాండ్స్ అనుకుంటే మీకు 80 పాయింట్స్ అయినా కూడా సరిపోతుందనమాట. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ బాడీ కోసం అని తీసుకున్నాను. 4 మీటర్స్ వచ్చేసి అంబ్రెల్లా కోసం లైనింగ్ అయితే తీసుకున్నాను, సిల్క్ తీసుకున్నా. ఇలా పక్కన పెట్టేసుకు ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్లో నుండి కొలతలు ఎలా తీసుకోవాలో ఫ్రాక్కి చూద్దామండి. ఆది బ్లౌజ్ని మీరు ఈ రకంగా పెట్టేసుకోండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటే మీకు అర్థమవుతుంది చెప్పేది. లేకపోయినా కూడా బిగినర్స్ అయినా కూడా నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే ఫాలో అవ్వండి. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి షోల్డర్ ఖర్చు దగ్గర టేప్ పెట్టేసుకొని బ్యాక్ డాట్స్ వరకు బ్లౌజ్ మనకి పొడుగు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇదే మనకి పై బాడీ పొడుగు అనేది అవుతుందన్నమాట. 14 ఇంచెస్ వచ్చింది మనకి. ఈ 14 ఇంచెస్ని మీరు ఇక్కడ ఒక దగ్గర రాసేసుకోండి. బాడీ పొడవు 14 ఇంచెస్ అని రాసేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి నడుము లూజ్ కావాలి. నడుము లూజ్ కోసం బ్లౌజ్ని మీరు ఈ విధంగా పెట్టేసుకొని మనకి కాజా పట్టీ ఉంటుంది కదా, అది కాకుండా ఉక్స్ పట్టీ వైపు తీసుకోండి. కాజా పట్టీ మనం ఎక్స్ట్రా మనం అటాచ్ చేసుకుంటాం కాబట్టి అది కాకుండా ఉక్స్ పట్టీ దగ్గర నుంచి తీసుకొని ఇలా జాగ్రత్తగా టేప్ని పెట్టేసుకొని నీట్గా కొలిచేసుకోండి. మనకి నడుము లూజ్ అనేది వస్తుంది. ఇలా కొలుచుకుంటే నాకు 27 వచ్చిందండి. కాజా పట్టీ లోపలికి పెట్టేసుకుంటే 27 వచ్చింది. కానీ వీళ్ళు నాకు బ్లౌజ్ కొంచెం టైట్ ఉందని చెప్పారు కాబట్టి నేను 1 ఇంచ్ పెంచుకొని 28 నడుము లూజ్ అనమాట. నడుము లూజ్ అనేది 28 నోట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా మీ దగ్గర మీ ఆది బ్లౌజ్తో నోట్ చేసుకోండి. +2 ఎందుకంటే ఇది మనకి డ్రెస్ కాబట్టి డ్రెస్ మనకి బ్లౌజ్ కంటే లూజ్గా ఉంటుంది కాబట్టి మనం +2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. యాక్చువల్ నడుము లూజ్లో నుండి మీరు 2 ఇంచెస్ అనేది మీరు యాడ్ చేసుకుంటున్నారు. అప్పుడు మనకి 13 ఇంచెస్ అయింది. అలాగే మీ కొలతను బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్, హ్యాండ్ పొడుగు తీసుకోండి. ఫస్ట్ హ్యాండ్ పొడుగు అనేది మీరు ఇది ఆప్షనల్ అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు షార్ట్ హ్యాండ్ కావాలా, లేదంటే ఎల్బో హ్యాండ్ కావాలా, ఫుల్ హ్యాండ్ కావాలా, అలా చూసుకొని దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. ఇక్కడైతే నాకు 9.5 వచ్చింది. నేను దాన్ని 10 చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎల్బో హ్యాండ్ పెడతానని చెప్పాను కదా, అందుకని 10 పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది నాకు 5 ఇంచెస్ వచ్చింది. ఇలా మనం బ్లౌజ్లో నుండి బ్లౌజ్ పొడుగు, అలాగే బ్లౌజ్ నడుము లూజు, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు మార్క్ చేసుకున్నాం. ఈ 4 మెజర్మెంట్స్ కాకుండా మనకు చెస్ట్ కూడా కావాలి. ఈ డౌట్ మీకు వస్తుందని అనుకుంటున్నాను నేను, చెస్ట్ లూజ్ కావాలి కదా అని. ఈ చెస్ట్ అనేది మీరు నడుము లూజ్ నుండి తీసుకోవచ్చండి. చూడండి చెస్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు. కటింగ్లో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. చెస్ట్ అనేది మీరు తీసుకున్న నడుము కొలతకి అంటే 13 ఇంచెస్ వచ్చింది. 13 ఇంచెస్ బై 4 చేసుకున్నారంటే మీకు 7.5 వస్తుంది. ఇలా +2 చేసిన తర్వాత నడుము కొలతకి +2 చేసిన తర్వాత మీరు నోట్ చేసుకోండి. 7.5 వచ్చింది. 7.5కి మీరు చిన్న సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5కి మీరు మార్క్ అనేది చేసుకోవాలన్నమాట చెస్ట్. ఇది మీకు కటింగ్లో ఇంకా వివరంగా చెప్తాను. ఫస్ట్ అయితే మనం కటింగ్ చూద్దాం. కటింగ్ కోసం మీరు కాటన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకున్నారు కదా, దీన్ని మీరు ఇలా నీట్గా ఎక్కడ మీకు ఉగ్గులు లేకుండా నీట్గా పరుచుకోండి. వీలైతే ఐరన్ కూడా చేసుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత మనకి నడుము హైట్ ఎంత వచ్చిందో ముందు మీరు ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం రావాలండి. అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను చూడండి. మనకి నడుము ఎంతైతే వచ్చిందో ఆ నడుము కొలతకి బై 4 చేసుకుంటే 7.5 వస్తుంది. ఈ 7.5ని +3 చేసుకోవాలి. అంటే మనం బ్యాక్ డాట్స్ వేసుకుంటాం. ఫ్రంట్ డాట్ బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసేసుకుంటాం. తర్వాత ఖర్చు కోసం మీరు ఎంత తీసుకుంటున్నారో అది కూడా టోటల్ మీరు 3 ఇంచెస్ పొడుగుండేలా తీసుకున్నారంటే, వెడల్పు అనేది మనకి 3 ఇంచెస్ ఉండేలా మీరు తీసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్లియర్గా ఉంటుందన్నమాట. మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్ కట్ చేసుకోవచ్చు. చూడండి మీకు ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇలా మనకి 4 ఫోల్డింగ్స్ వేస్తాం ఫ్యాబ్రిక్ని కాబట్టి మీరు ఇలా ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకున్నారంటే మీకు క్లియర్గా నీట్గా ఉంటుందన్నమాట. కటింగ్ దగ్గర ఎక్కడ మనకి క్లాత్ అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. ఇలా మీరు అడ్జస్ట్ చేసుకుంటేనే 80 పాయింట్లు తీసుకున్నా మీకు సరిపోతుందన్నమాట.
ఇప్పుడు మనం తీసుకున్న కొలతని కొలుచుకుందాం. వెడల్పుని తీసుకున్న నడుము కొలత ప్లస్ 3 చేసుకుంటే 10.5 వచ్చింది. 10.5కి నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఉంది ఫ్యాబ్రిక్, కాబట్టి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఎంత సరిపోతే అంతే తీసుకోండి అనమాట. ఇప్పుడు నాకు కరెక్ట్గా 11 ఇంచులు ఉంది. ఒక హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ ఉంది, అయినా కూడా నేను ఉంచేస్తున్నానండి. ఇలా మీరు ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకొని నడుము కొలతకి ప్లస్ 3 ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. ఇది మీకు హ్యాండ్కి సరిపోతుంది అనమాట. హ్యాండ్కి ఇంకా మిగులుతుంది కూడా ఈ రకంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే. లేదు మీరు నార్మల్గా వేసేసుకున్నారంటే ఫ్యాబ్రిక్ అనవసరంగా వేస్ట్ అవుతుంది. అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి కటింగ్ వేసుకోండి. ఎక్కడ కూడా మీ వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీ పాయింట్స్ అనేవి మిస్ అవుతారు. కొత్తగా ఫస్ట్ టైం మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలరండి. ఆ విధంగా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు నాకు ఎంత టైం అయితే పట్టిందో అంత 1 అవర్ కూడా నేను వీడియో అయితే పెట్టాను మీకు క్లియర్గా ఉండడం కోసం. లేదంటే 10 మినిట్స్లో కూడా చెప్పేయచ్చండి వీడియో అనేది, కానీ నేను అలా పెట్టలేదు మీకు అర్థం అవ్వడం కోసమని. ఇలా నీట్గా 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మనకి క్లోజెస్ అనేవి మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి. ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా చేతితో ఒత్తుకొని క్రాసెస్ అనేవి తీసేసుకోండి. ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే మనకి చివర క్రాస్ ఏమైనా ఉన్నా కూడా కట్ చేసేసుకొని సమానంగా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండాలి. మీరు హ్యాండ్ కట్ చేసినా ఏది కట్ చేసినా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉంటేనే ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. నిదానంగా కట్ చేసుకోండి, ఎడ్జెస్ని సమానంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కింద మనకి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని హైట్ తీసుకోండి. పై బాడీ హైట్ అనేది మనకి పొడుగు అనేది ఎంత ఉంది, 14 ఇంచెస్ ఉంది. కాబట్టి మనకి పైన కింద ఖర్చు కావాలి కాబట్టి షోల్డర్ ఖర్చు, అలాగే కింద దగ్గర మనం కింద పార్ట్కి మనం అటాచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఉండేలా తీసుకొని 15 ఇంచెస్ నోట్ చేసుకోండి. అదే 15 ఇంచెస్ మనకి ఆ వైపు కూడా ఉండేలాగా, అవతల వైపు కూడా వచ్చేలాగా మీరు నోట్ చేసుకున్నారంటే మనకి లైన్ అనేది సమానంగా ఉంటుందన్నమాట, క్రాస్ లేకుండా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి స్కేల్తో. ఇలా పై బాడీకి హైట్ అనేది నోట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి లాంగ్ ఫ్రాక్లు స్టిచ్ చేయడం. ఒక్కసారి మనకి పై బాడీ నీట్గా అర్థమైంది అంటే మనం ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. పై బాడీ వచ్చిందనుకోండి, కింద మీరు ఏ మోడల్ పెట్టుకున్నా కూడా మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఓన్గా మీరే స్టిచ్ చేసుకోగలరు. బేసిక్ అనేది నిదానంగా నేర్చుకోండి. అలాగే బ్యాక్ ఫ్రంట్ మనం డాట్స్ చెప్తున్నానండి నేను మీకు ఈజీగా ఉండడం కోసం. ఫస్ట్ నేను డాట్స్ అయితే చెప్తున్నాను. దానికోసం 1 ఇంచ్ తీసుకోండి. ఖర్చు కోసం ఆప్షనల్ అండి, మీరు 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. చూడండి నేను నడుము లూజు అలాగే డాట్స్ కోసం 1 ఇంచ్, ఖర్చు కోసం నోట్ చేసుకున్నాను అనమాట నడుము లూజ్ దగ్గర. ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ నోట్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ నోట్ చేసుకోవడానికి మనం నడుము లూజ్ ఆధారంగా నోట్ చేసుకోవాలి. మనకి నడుము కొలత ఎంత వచ్చిందో అనేది చూసుకోండి ఒకసారి. నాకైతే నడుము 30 వచ్చింది కదా, 30కి యువతలి వైపుకు ఉన్నాయంటే మనకి చిన్న సైజు బ్లౌజులని మీరు గుర్తుపెట్టేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ అప్పుడు నేను చెప్పాను కదండి ఎలాగా చూసుకోవాలో, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అనమాట. ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ అని, 31+ అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అని గుర్తుపెట్టేసుకోవాలి. ఇలా ఎవరికైనా సరే డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్, ఇది ఏ సైజు డ్రెస్ ఒకసారి మీరు చూసుకోండి మీ నడుము కొలతను బట్టి. నాకైతే ఇప్పుడు నేనైతే 6 పెట్టుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మీరు 5.5కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే 30కి ఉంది కాబట్టి పావు తక్కువ 6 ఇంచులకి ఒక మార్క్ అయితే చేశానండి. అంటే 5.25 ఇంచులకు మార్క్ చేశాను. షోల్డర్కి 3 ఇంచెస్ పెట్టుకొని మిగిలింది నెక్కి మార్క్ చేసుకున్నాను అనమాట. అలాగా మీది చిన్న సైజ్ అయితే 30 కన్నా నడుము కొలత చిన్నదైతే 5.5 తీసుకోండి. 30 కన్నా మనకి పెద్దది అనుకుంటే 6 ఇంచులకు తీసుకోండి. 6 ఇంచులు తీసుకుంటే 3 నెక్ తీసుకోండి, 3 షోల్డర్ తీసుకోండి. ఇప్పుడు ఆర్మ్స్ డౌన్లో మాత్రం మార్పులు ఉంటాయండి. ఆర్మ్స్ డౌన్ ఏంటంటే మీరు బ్లౌజ్కి ఎలా మార్క్ చేసుకుంటున్నారు, 6 ఆర్మ్స్ డౌన్ మార్క్ చేసుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకొని 6.5 మార్క్ చేసుకోవాలి.
ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. మన బ్లౌజ్ కంటే కూడా డ్రెస్‌కి మనకి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఆర్మ్స్ డౌన్‌లో బ్లౌజ్‌కి, ఆర్మ్స్ డౌన్‌కి 1/2 ఇంచ్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ కూడా మనకి చిన్న సైజ్ బ్లౌజు 30 కంటే కూడా తక్కువ అనుకుంటే ఇప్పుడు నాకు నడుము కొలత 7.5 వచ్చింది కాబట్టి దానికి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. 30 ఉంది కాబట్టి. అది 30 ప్లస్ అయితే మీరు చెస్ట్ లూజు ప్లస్ 1.5 అనమాట. 1.5కి మార్క్ చేసుకోవాలి. నడుము కొలత ప్లస్ 1.5 మార్క్ చేసుకుంటే పెద్ద సైజు డ్రెస్సులకి. చిన్న సైజుకి అయితే మీరు 1 ఇంచ్కి చేసుకుంటే సరిపోతుంది. 7.5 ప్లస్ 1 ఇంచ్ అంటే 8.5. 8.5 చెస్ట్ లూజు. ఇలా మనకి ఆదిదంతో అస్సలు అవసరం ఉండదండి. సంబంధం లేదు. ఈజీగా మార్కింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫార్ములాలు ఫాలో అయితే ఈజీగా మనం లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నడుము కొలతకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్స్ డౌన్ కోసం, ఆర్మ్స్ రౌండ్ కోసం చిన్న సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. చూడండి, చిన్న సైజు డ్రెస్ అయితే మీరు 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అదే పెద్ద సైజ్ అయితే మీరు 1.5కి ఒక మార్క్ చేసుకోండి. నేను 1.5కి మార్క్ చేస్తున్నానండి. 30 ఇంచెస్ వచ్చింది కదా నడుము కొలత. ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని దీని నుండి మీరు సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి. దీనికి బిగినర్స్ అయితే స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా నిదానంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మీరు రౌండ్ని కొలుచుకోవాలి. ఆర్మ్స్ రౌండ్ని కొలుచుకోవడం కోసం ముందవుతే ఇవి కలిపేసుకుందామండి. ఖర్చుని క్లియర్గా చెప్తాను. ఆర్మ్స్ రౌండ్ని ఎలా కొలుచుకోవాలో. ఇలా ఖర్చు మీరు కింద ఎంత అయితే తీసుకున్నారో పైన కూడా అంతే ఖర్చుకు మార్క్ చేసుకొని 2 జాయింట్ చేసేసుకోండి. ఇది 2 అయినా పెట్టుకోండి, 1.5 అయినా కూడా పెట్టుకోండి. ఇలా మార్క్ చేశాక మీరు ఈ ఆర్మ్స్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఆర్మ్స్ రౌండ్ కొలుచుకోవడానికి మనం నడుము కొలతలో 4వ భాగమే మనకి ఆర్మ్స్ రౌండ్ వస్తుందండి. అంటే నడుము కొలతలో 4వ భాగం కరెక్ట్గా మీకు ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు అనేది మనకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. పైన మీరు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసుకోండి. ఇలా ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు మీరు ఈ రౌండ్ అనేది కొలుచుకుంటే మనకి నడుము కొలతలో 4వ భాగానికి సరిపోవాలన్నమాట. ఇలా నిదానంగా టేప్ తిప్పుకుంటూ కొలుచుకోండి. కరెక్ట్గా 7.5 ఇంచెస్కి నాకు సరిపోయింది. ఒక్కొక్కసారి ఒక పాయింట్ మనకి అవతలికి వెళ్ళినా చూడండి, 7.5 ఇంచెస్ మనకి అవతలికి వెళ్ళినా యువతలికి వెళ్ళినా కూడా మీరు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పెంచడం, 1/2 ఇంచు పెంచడం కానీ తగ్గించడం కానీ చేసి రౌండ్ అనేది మళ్ళీ తీసి సెట్ చేసుకోండి. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. 7.5 కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇంకా దాన్ని మార్కింగ్ని ఏం చేయట్లేదు అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఒకేసారి కటింగ్ అనేది వేసుకుంటున్నాం కాబట్టి డ్రా చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా మనం ఫ్రంట్ నెక్ చూద్దాం. ఫ్రంట్ నెక్కి చిన్న సైజు డ్రెస్ అయితే మీరు చూడండి, ఇక్కడ కరెక్ట్గా టేప్ పెట్టేసుకొని 5.5 ఇంచులకు కానీ 6 ఇంచులకు కానీ 6.5 ఇంచులకు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. పూర్తిగా ఇది ఆప్షనల్ అండి. నేనైతే మాత్రం ఇక్కడ నాది చిన్న సైజే కాబట్టి 5.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మీరు 6 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు, 6.5 ఇంచులకు కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. పెద్ద సైజు డ్రెస్ అయితే మాత్రం ఇలా సైజుని బట్టి మీరు మార్క్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ నెక్కి 1.5 ఇంచ్ పెంచుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కంటే కూడా మీరు బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్ అనేది పెంచుకోవచ్చు. నేను బ్యాక్కి 7 ఇంచెస్ తీసుకున్నా, ఫ్రంట్కి 5.5 తీసుకున్నా. ఇలా ఎల్ షేప్లో డ్రా చేసేసుకోండి. నేను 2 ఒకేసారి చెప్తున్నానండి మీకు. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. స్కేల్తో కలిపేసుకొని ఇక్కడ మీరు ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. నెక్ మోడల్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే బ్యాక్కి ఫ్రంట్కి, ఇది ఫ్రంట్ మార్కింగ్, ఇది బ్యాక్ మార్కింగ్, రెండింటికి కూడా నేను రౌండ్ నెక్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేర్చుకునేటప్పుడు మీకు ఈజీగా ఉండాలంటే రౌండ్ నెక్ నేర్చుకోండి. తర్వాత మన ఛానల్లో ఇంకా మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బ్యాక్ నెక్ నేనైతే 7 పెట్టుకున్నాను. మీరు 7.5 పెట్టుకోవచ్చు, 8 కూడా పెట్టుకోవచ్చు అనమాట. 8 వరకు కూడా మీరు నెక్ అనేది పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్కి.
8 పెట్టుకున్నా మీకు డీప్ అయితే అయిపోదండి. పెద్ద సైజు బ్లౌజులకి 8 పెట్టుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది. బ్యాక్ డాట్స్ కోసం కరెక్ట్‌గా మీరు ఇలా టేప్ పెట్టేసుకొని మిడిల్‌కి ఒక ఫోల్డ్ చేసేసుకోండి. నడుము లూజ్ దగ్గర ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్క్ చేసేసుకొని 4 ఇంచెస్‌కి హైట్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ తీసుకొని ఇటొక హాఫ్ ఇంచ్ అటొక హాఫ్ ఇంచ్‌కి మీరు నార్మల్‌గా డాట్ అనేది వేసుకోవాలన్నమాట. హాఫ్ ఇంచ్‌కి హాఫ్ ఇంచ్‌కి స్టిచ్ చేసేటప్పుడు నేను మీకు క్లియర్‌గా ఇంకా చూపిస్తానండి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది, డాట్ ఎలా వేసుకోవాలనేది. ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ వేసుకోవాలి, బ్యాక్ పార్ట్‌కి కూడా డాట్ అనేది వేసుకోవాలి. ప్రిన్స్ కట్ నేనైతే నార్మల్‌గా లాంగ్ ఫ్రాక్‌లు ప్రిన్స్ కట్ వేసుకుంటాను. కానీ మీకు ఈజీగా ఉండడం కోసం డాట్‌తో చూపిస్తున్నాను. మీరు డాట్ వేసినా, ప్రిన్స్ కట్ వేసినా కూడా మీకు ఫిట్టింగ్‌లో అయితే తేడా రాదండి. ఫినిషింగ్‌లో మాత్రమే వస్తుంది గానీ, ఫిట్టింగ్‌లో మాత్రం తేడా రాదు. ఇక్కడ మనం 1 ఇంచ్‌కి క్రాస్ అనేది తీసుకోవాలి ఖర్చు వైపు. బ్లౌజ్‌కైతే మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటాం. డ్రెస్‌కి ఇక్కడ చేంజ్ చేసుకొని 1 ఇంచ్ తీసుకోవాలి. అప్పుడే మనకి నడుము దగ్గర మనం కింద అంబ్రెల్లా అయినా సరే, ఏవైనా కుచ్చులైనా సరే, ఫ్రిల్స్ అయినా సరే మనం ఇక్కడ అటాచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్‌ని మనకి ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా ఉంటుందన్నమాట నడుము అనేది. కాబట్టి ఇలా 1 ఇంచ్‌కి క్రాస్ తీసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇప్పుడు మార్కర్ వీల్‌తో మార్క్ చేసుకున్నారంటే మనకి 4 పార్ట్స్‌కి కూడా మార్కింగ్ అనేది పడుతుందన్నమాట అవతలకి. ఇలా. ఈ మార్కర్ వీల్ అనేది మనకి స్టిచ్చింగ్‌లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మార్కింగ్ అనేది మనకి అవతలకి కూడా పడుతుందన్నమాట. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ చిన్న చిన్న డాట్స్ అయితే పడతాయన్నమాట. చిన్న చిన్న లైన్స్ కింద డాట్స్ అనేవి పడతాయి. ఇలా మార్క్ చేసేసుకొని అలాగే మనం బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. పైది మనకి ఫ్రంట్ పార్ట్. కింద లోపల మనకి ఇంకో పార్ట్ ఉంది కదా! అది బ్యాక్ పార్ట్. లోత్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవద్దు. బ్యాక్ పార్ట్ మనం సెపరేట్ చేసిన తర్వాత లోత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి అక్కడ మనకి లోత్ అనేది కట్ చేయమాకండి. అది ఎలా ఉందో అలాగే లైన్ మీదే ఎలా డ్రా చేసుకున్నారో ఆ లైన్ మీదే కటింగ్ అనేది చేసుకోండి. చూడండి నేను ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌ని మాత్రం కట్ చేయమాకండి. పీస్ అనేది మనం సెపరేట్ చేసాక కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కన్‌ఫ్యూజ్ అయ్యారంటే మొత్తం ఫిట్టింగ్ అనేది పోతుంది. జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోండి. ఇలా. ఇప్పుడు మీరు రాసేసుకోండి. మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి కట్ చేయకుండా ఉండాలంటే ముందే మీరు రాసేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఎఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ అని, బి అంటే బ్యాక్ పార్ట్ అని రాసేసుకోండి. చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి మనకు తెలియడం కోసం ఇది ఖర్చు అని. తీయడానికి ముందే ఫ్యాబ్రిక్‌ని సెపరేట్ చేయడానికి ముందే ఇలా చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ మనకి కిందకి పడుతుందండి. ఇలా మీరు మార్కర్ వీల్‌తో రఫ్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కిందకి కూడా పడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ మార్కర్ లేకపోయినా కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. మీరు ఎలా అయితే డ్రా చేశారో మెజర్ చేసుకున్నారో అలాగే పార్ట్‌ని సెపరేట్ చేసేసి కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అని రాసేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్క్ చేసామో దాని దగ్గర మనం డ్రా చేసేసుకొని బ్యాక్ పార్ట్‌కి రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. మార్కర్ వీల్ లేకపోతే పైనుండి టేప్ పెట్టేసుకొని 7 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకొని అక్కడికి మీరు ఇలా కర్వ్ అనేది తిప్పుకోవాలి. సెపరేట్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్‌ని కటింగ్ అనేది చేసేసుకోండి. ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వొద్దండి. ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే నేను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను. లేదంటే వీడియోని వెనక్కి పెట్టుకొనైనా చూడండి. ఇది మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో లోత్ తీయాలి. మనం ఎలా అయితే బ్లౌజ్‌కి ఎలా అయితే లోత్ తీస్తామో అలాగే డ్రెస్సెస్‌కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. హాఫ్ ఇంచ్‌కి ఒక మార్క్ చేసేసుకొని హ్యాండ్‌కి కూడా లోత్ తీసుకోవాలండి. హ్యాండ్ అయినా కూడా ఫ్రంట్ పార్ట్ అయినా కూడా లోత్ తీయడం కామన్ అనమాట.
ఎలా అయితే మార్క్ చేసుకున్నారో అలాగే కట్ చేసేసుకోండి నిదానంగా. ఇలా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. లైనింగ్ కటింగ్. హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్ కోసం ఇందాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, దీన్ని ఇలా 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి వచ్చేలాగా 4 ఫోల్డింగ్ వేసుకొని బ్యాక్ నెక్ మనకి ఆర్మ్స్ రౌండ్ ఉంది కదా, ఈ ఆర్మ్స్ రౌండ్ మీరు ఒకసారి మెజర్ చేసుకోండి. ఈ ఆర్మ్స్ రౌండ్ని బేస్ చేసుకొని మీరు హ్యాండ్ కటింగ్ చేసుకున్నారంటే ఎల్బో హ్యాండ్ అయినా నార్మల్ హ్యాండ్ అయినా లేదు బుట్ట హ్యాండ్స్ అయినా ఏ హ్యాండ్స్ అయినా కూడా మీరు ఇలా ఆర్మ్స్ రౌండ్ కొలుచుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు కటింగ్ చేసుకున్నారంటే హెచ్చు తగ్గులు అనేవి ఉండవండి. కరెక్ట్గా ఉంటుంది. మనం జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నాకు 9.5 వచ్చింది టోటల్. ఈ 9.5కి మీరు 1 ఇంచ్ అనేది మైనస్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోగా మనకి 1 ఇంచ్ అనేది సరిపోతుందండి. చూడండి 9.5 ఇంచెస్కి మీరు -1 ఇంచ్ చేసుకున్నారంటే టోటల్ లెంత్ అనేది మనకి కరెక్ట్గా మీరు ఫోల్డింగ్ వేసిన లెంత్ అనేది 8.5 ఉండాలన్నమాట. ఆర్మ్స్ రౌండ్ కన్నా 1 ఇంచ్ తక్కువ ఉండాలి. నాకైతే కరెక్ట్గా ఉందండి. ఒకవేళ మనకి కరెక్ట్గా లేదు హెచ్చు తగ్గులు ఉన్నాయి అనుకుంటే మనకి 7.5 వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సమానంగా లేని వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఒకవైపుకు మాత్రమే మనకి అతుకులు అనేవి పడతాయి. లేదు నార్మల్గానే కట్ చేసేసుకుంటే మనం 2 హ్యాండ్స్కి అతుకులు వేసుకోవాల్సి వస్తుంది. ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ సెట్ చేసుకోవాలి కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఉండేలాగా. కింద మనకి ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసి ఎక్కడైతే మనకు సమానంగా వస్తుందో ఆ పాయింట్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి ఎడ్జెస్ అనేవి. కట్ చేసేసుకొని ఇప్పుడు మీరు హ్యాండ్ లెంత్ అనేది మీరు ఆల్రెడీ ఆది బ్లౌజ్ నుండి మెజర్ చేసుకున్నారు కదా, దాన్ని బట్టి మీకు ఎంత కావాలంటే హ్యాండ్ మనకి ఎలా కావాలంటే అలాగా మీరు పెట్టుకోవచ్చండి. ఇదే మోడల్ అని నేను చెప్పట్లేదు, మీకు ఒక ఐడియా కోసం నేను ఇప్పుడైతే ఎల్బో హ్యాండ్ చూపిస్తున్నాను. ఎల్బో హ్యాండ్కి నేను 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 10 ఇంచెస్ కుట్టిన తర్వాత 10 ఇంచెస్ ఉండేలాగా మనకు ఖర్చుకుపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఖర్చుకుండేలాగా 11 ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నాను. అదే 11 ఇంచెస్ని మీరు పైన కూడా నోట్ చేసుకున్నారంటే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా నిదానంగా డ్రా చేసుకోండి. హ్యాండ్ లెంత్ వచ్చేసింది మనకి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం ఎంత మార్క్ చేసుకోవాలి అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. చిన్న సైజు డ్రెస్ 30కి మనకి మైనస్ ఉందంటే 3కి ఒక మార్క్ చేసుకోండి. 30 ప్లస్ ఉందంటే మీరు 3.5కి ఒక మార్క్ అనేది చేసుకోండి. ఇలా చిన్న సైజా పెద్ద సైజా చూసుకొని దాన్ని బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. చంక డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఈ లెంత్ అనేది మనం ముందే సెట్ చేసేసుకున్నాం. బ్యాక్ నెక్ ఆర్మ్ రౌండ్ని సెట్ చేసేసుకున్నాం కాబట్టి ఖర్చు కోసం మీరు ఎంతైతే తీసుకున్నారో చూడండి, ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నారో అంతకి పైకి మీరు ఒక మార్క్ చేసేసుకుంటే మీకు ఆర్మ్స్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నాకు 1.5 వచ్చింది ఖర్చు. ఆ ఖర్చుని మీరు పైన నోట్ చేసేసుకోండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ మీరు ముందే సెట్ చేసేసుకున్నారు కాబట్టి ఇలా నోట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. హ్యాండ్ లూజ్ మనకి 5 ఇంచెస్. హ్యాండ్ లూజ్ కోసం 5 ఇంచెస్కి, అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని స్కేల్తో కలిపేసుకోండి. ఖర్చు లైన్ని కూడా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కరువు తీయడం కోసం ఎవరికైనా సరే ఏ సైజు వారికైనా సరే 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. బిగినర్స్కి కరువు తీయడం మాకు సరిగ్గా రావట్లేదు అక్క అన్న వారికి చెప్తున్నానండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని లైన్ మనకి ఎన్ని ఇంచెస్ ఉందో కొలుచుకోండి. కరెక్ట్గా మీకు మిడిల్కి ఒక మార్క్ అనేది చేసుకోండి. హాఫ్కి ఒక మార్క్ అనేది చేసుకొని స్లోగా పైనుండి డౌన్ చేసుకుంటూ వచ్చి
కింద ఈ మార్కింగ్కి డౌన్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోండి. ఈ రకంగా మీరు కరువు తీసుకున్నారంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మార్క్ చేసేసుకొని ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి మనకి ఇక్కడ హ్యాండ్ దగ్గర మనకి చిన్నగా కరువు తిప్పుకుంటే అసలు కరువు తిప్పామా లేదా అన్నట్టు ఒక 1/2 ఇంచు మార్జిన్తో 2 పాయింట్స్ అనమాట. ఇలా స్లోగా కరువు తిప్పుకున్నారంటే మీకు హ్యాండ్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది బ్లౌజ్కైనా కూడా మనకి ఇలాగే కట్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఎలా అయితే డ్రా చేసుకున్నారో అలాగా. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మిడిల్ టక్ పెట్టేసుకోండి. ఎక్కడైనా మన ఖర్చు కోసము అలాగే మిడిల్ టక్స్ పెట్టుకున్నారంటే మీకు సైడ్ జాయింట్లు చేసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా టక్స్ పెట్టేసుకొని మిడిల్ టక్ కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి లోతు ఎలా తీయాలో చూద్దాం. మనకైతే హ్యాండ్కి అయితే నాకు ఎక్కడ అతుకులు అయితే పడట్లేదండి. మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా. మిడిల్ టక్ పెట్టేసుకొని హ్యాండ్ లోతు తీయడం కోసం ఎవరికైనా సరే ఏ సైజు వారికైనా సరే టక్ నుంచి మనకి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుండి మనం పెట్టుకున్న 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఒకే దగ్గర 2 పాయింట్లు ఒక దగ్గర పెట్టుకొని ఇలా గోరుతో రఫ్ చేశారంటే మిడిల్ పాయింట్ వస్తుంది మనకి. ఈ పాయింట్ దగ్గరికి చిన్న సైజు బ్లౌజ్ అయితే బాగా సన్నంగా ఉండేవారికి అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది లోత్ అనేది. పెద్ద సైజు బ్లౌజ్ అయితే పెద్ద సైజు బ్లౌజ్ అయినా లేదు బాగా సన్నంగా ఉన్న వాళ్ళైతేనే 1/2 ఇంచ్ పెట్టుకోండి. మిగిలిన ఎవరికైనా కూడా మీరు 3/4 ఇంచ్కి ఇలా లోత్ తీసుకోండి. హ్యాండ్ లోత్ అనేది సన్నంగా ఇప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నారో ఆ విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి హ్యాండ్ లోత్ తీయడం కంప్లీట్ అవుతుంది. వీడియో అయితే కొంచెం లాంగ్ అవుతుందండి, కానీ ఇలా మీరు ఈ రకంగా మీరు కటింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే ఫస్ట్ ఫ్రాక్ అయినా కూడా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా చాలా నీట్గా వస్తుందండి. నీట్ ఫినిషింగ్తో. స్టిచ్చింగ్లో కూడా మీకు చాలా టిప్స్ చెప్తాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి చూస్తే సగం సగం అర్థమవుతుంది. మళ్ళీ మీకు డౌట్లు వస్తాయి స్టిచ్ చేసేటప్పుడు. లోతు తీసిన దగ్గర మీరు ఎల్ఎల్ అని పెట్టుకుంటే మీకు ఒక తెలుస్తుంది అన్నమాట, ఒక అవగాహన ఉంటుంది. ఓహో మనకి లోతు తీసిన సైడ్ అని. ఎందుకంటే లోతు తీసిన పార్ట్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్కే వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నారో నడుము కొలతకి 3 ఇంచెస్ మీరు పెంచి అడ్జస్ట్ చేసుకున్నారు కదా, అలాగే ఇప్పుడు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఇలా పెట్టేసుకొని ఎక్కడ ఉగ్గులు లేకుండా సమానంగా సర్దుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మీరు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫోల్డింగ్ అనేది మనకి మన వైపే ఉండాలి. లేదంటే ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకున్నారంటే మీకు కట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట, కట్ అయిపోతుంది అనమాట. ఇలా నీట్గా పెట్టేసుకొని లైనింగ్ ఏ విధంగా సెట్ చేసుకున్నారో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని చుట్టూ కూడా మీకు ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచ్ కానీ ఉండేలాగా పెట్టుకొని కటింగ్ చేసేసుకోండి. మీరు బిగినర్స్ అయితే కొంచెం ఎక్కువే ఉంచుకోండి చుట్టూ మీరు లెంత్ అనేది. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు. నెక్ అయితే నేను ఇప్పుడు తీయట్లేదండి. జాయిన్ చేసేసిన తర్వాత మనం నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా పక్క పెట్టేసుకోండి. ఇంకా అలాగే హ్యాండ్కి కూడా మీరు 4 ఫోల్డింగ్ వేసేసుకోవాలి. లైనింగ్ ఏ విధంగా చెప్పానో అలాగే 4 ఫోల్డింగ్ వేసేసి చుట్టూ మీరు ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఉండేలాగా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. 2 హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట ఇలా 4 ఫోల్డింగ్తో కట్ చేసుకోవడం వల్ల.
ఇప్పుడు మనకి పై బాడీ పార్ట్కి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మన అంబ్రిల్లా కట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీ అండి. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనేది మనకి ఈజీగా వస్తుంది. దీనికి మనం ట్రయాంగిల్ షేప్లో వేయవసరం లేదండి. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. మన శారీని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలాగే 4 వచ్చేలాగా, 4 పొరల్లో వచ్చేలాగా ఇలా మీరు సెట్ చేసేసుకొని పైన పిన్ పెట్టేసుకోండి. కదలకుండా ఉండడం కోసం అవసరమైతే పిన్స్ అనేవి పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్కి. ఇలాంటి మనం ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్లు కుట్టాలంటే మనకి శారీ అయితే కరెక్ట్గా ఉంటుందండి. మనకి అతుకులు పడకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా పర్వాలేదు, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా తీసుకొని ఖర్చుల కోసం మీరు డ్రా చేసుకున్నారు కదా, ఈ ఖర్చుని మీరు వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఖర్చుని మీరు మెజర్ చేసుకోకూడదు. ఖర్చు లేకుండా మనకి ఈ నడుము కొలత అనేది ఎంతైతే ఉందో అది మాత్రమే మీరు ఫ్యాబ్రిక్కి ఓపెన్స్ వైపు కాకుండా క్లోజ్డ్ వైపు పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ మనకి ఎటువైపు అయితే 4 మడతలు పెట్టాం కదా, మడతలు ఎటువైపు అయితే క్లోజ్ వస్తుందో ఆ క్లోజెస్ మన వైపు పెట్టేసుకొని ఆ మూలకి మీరు ఇలా నడుము కొలతని నోట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. 4 ఫోల్డింగ్ వేసుకొని 4 ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకొని ఒక మూలకి మీరు నడుము కొలత ఎంత ఉందో దాన్ని మెజర్ చేసేసుకున్నాం. స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం. తర్వాత మీరు ఇది ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోండి. మనకి ఇందాక 7.5 వచ్చింది నడుము, ఇప్పుడు నాకు ఇదంతా 8 వస్తుంది. అంటే ½ ఇంచే ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మిడిల్కి మీరు ఒక మార్క్ చేసేసుకొని ఆ మిడిల్ పార్ట్ నుంచి కొంచెం పైకి వెళ్ళండి. డౌన్ చేసుకుంటూ పైకి వచ్చేయండి. అంటే మనకి కొంచెం సర్కిల్లో వస్తుందన్నమాట. షేప్ అనేది స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువులా వస్తుంది. ఇలా కరువు తీసుకోవడం వల్ల మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నడుము దగ్గర మీరు స్టిచ్ చేసిన తర్వాత ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉండాలంటే లైనింగ్లో మీరు ఆల్రెడీ తీశారు కదండి, 1 ఇంచ్ క్రాస్ తీశారు కదా, ఇక్కడ కూడా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు లెంత్ ఎంత తీసుకోవాలి అంటే అది మీ టోటల్గా మీ చాయిస్. ఎందుకంటే మీరు నడుము పై పార్ట్ తీసుకున్నారా, 14 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 14 ఇంచెస్కి మీరు పై నుండి పెట్టేసుకొని కిందకి మీరు లెంత్ కొలుచుకున్నారంటే ఆ 14 ఇంచెస్ని మైనస్ చేసేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను 44 తీసుకున్నా, 44 - 14 చేసుకుంటే 13 ఇంచెస్ వచ్చింది. అంటే 13 ఇంచెస్ నుంచి మీరు అంబ్రెల్లా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అది ఎగ్జాంపుల్కి చెప్పానండి నేనైతే మాత్రం. అలా మీ ఇష్టం, ఇది మీ ఆప్షనల్ అండి. మీ లెంత్ ఎంత కావాలి, ఫుల్ లెంత్ కావాలా లేదా మోకాలకి కొంచెం కిందకి కావాలా, ఇలా మీకు ఎలా కావాలంటే అలా మెజర్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మీరు లెంత్ అనేది చూసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు 40 తీసుకుంటున్నాను, 30 తీసుకుంటున్నానండి, 40 తీసుకుంటున్నాను. 40 ఇంచెస్కి మీరు, అంటే నేను ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను కాబట్టి 40 తీసుకున్నాను. ఇలా 40కి మీరు పైన చూడండి, జాగ్రత్తగా గమనించండి. టేప్ అనేది నేను పైనే పెట్టాను. పైన ఒక కార్నర్లో నేను టేప్ అనేది పెట్టి అది కదలకుండా దీన్ని మాత్రమే తిప్పుతూ 40 ఎక్కడెక్కడ వస్తుందో అక్కడక్కడ మార్క్ చేసుకోండి. బిగినర్స్కి సర్కిల్ అనేది ఫస్ట్ టైమే వచ్చేది కాబట్టి ఆ చివరి నుండి మీరు ఈ చివరికి కూడా 40 ఉండేలా పెట్టేసుకొని అలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేసుకొని నడుము కూడా మీరు ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నారో అదే విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కట్ చేసాక నాకు అంబ్రెల్లా షేప్ అనేది ఈ రకంగా వచ్చింది. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా నాకు ఒకేసారి కటింగ్ వచ్చిందండి. సింగిల్ కటింగ్లో మనకి వచ్చేస్తుంది. ఈ రకంగా మీరు కట్ చేసుకున్నారంటే చూసారు కదా. ఇలా మనం ఈ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసినప్పుడే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే చాలా ఈజీ అండి. మీరు లైనింగ్ కట్ చేసేటప్పుడు కూడా 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే వేసుకున్నామో అలాగే 4 ఫోల్డింగ్ వేసుకొని మనం ఫస్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు మనకి నడుము దగ్గర ఈ ఫ్యాబ్రిక్ పైన మిగిలింది కదా, నడుము కొలతకు మనం మెజర్ చేసుకున్నాం, దాన్ని మీరు పెట్టి మెజర్ చేసేసుకోండి. అలా మెజర్ చేసుకున్నారంటే మీరు మళ్ళీ మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నడుము కొలత అనేది అక్కడ ఆల్రెడీ పిన్ పెట్టేసుకోండి, కదలకుండా పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకు ఆ ముక్క అనేది మిగులుతుందనమాట. లేదంటే ఇందాకలాగే ఒక పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 40కి కట్ చేసుకున్నాను. లైనింగ్ మనం 3 ఇంచెస్ తగ్గించుకొని 37కి కట్ చేసుకోవాలి. చూడండి, పైన టేప్ అనేది కదలకుండా మూలకి పెట్టేసుకొని మీరు అక్కడి నుంచి మీరు టేప్ తిప్పుకుంటూ, పైన కదలకూడదు, కింద తిప్పుకుంటూ మీరు మెయిన్ పీసు ఎలా అయితే కట్ చేసుకున్నారో అలాగే లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి నాకు అతుకులు పడుతున్నాయి చూసారు, నేను మార్కింగ్ చేస్తాను, అక్కడ ఫ్యాబ్రిక్ అనేది లేదు. అక్కడికి మీరు
కట్ చేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని మనం మళ్ళీ మార్క్ చేసుకోవచ్చు. చూడండి చూపిస్తాను. ఎలా అయితే మీరు కట్ చేసుకున్నారో అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి 3 ఇంచెస్ అయితే లెంత్లో తేడా ఉంటుంది. 3 ఇంచెస్ మనం మైనస్ చేసుకోవాలి లైనింగ్కి. ఇప్పుడు ఇక్కడ నాకు అతుకైతే పడుతుంది. లైనింగ్కి ఖచ్చితంగా అతుకులు పడతాయండి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనకి ఏమంటారు దాన్ని, లెంత్ అనేది తక్కువ ఉంటుంది. పన్నా అనేది తక్కువ ఉంటుంది. అదే మనం సారీ తీసుకున్నామంటే ఈ అతుకులు పడకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి. అటు సైడ్ మనం కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇలా పెట్టేసుకొని మళ్ళీ మీరు పైనుండి 37 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మీ లెంత్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటే దానికి -3 చేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇలా మీరు అతుకు వేయడానికి కోసం కూడా మీరు ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను అనమాట నేను. మీరు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నారంటే హెచ్చు తగ్గులు లేకుండా లైనింగ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే ఒకవైపు మనకి లైనింగ్ ఎక్కువైపోతుంది, ఒకవైపు తక్కువైపోతుంది. మార్కు ప్రకారం తీయకుండా మీరు అతుకులు అనేవి వేసేస్తే ఇప్పుడు మీరు కుట్టేటప్పుడు అతికేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మీరు ముందే కట్ చేసుకుంటే. అర్థమైందని అనుకుంటున్నాను. చూసారా, లైనింగ్ మనకి ఫుల్ సర్కిల్ వచ్చేసింది. అలాగే పైన కూడా నేను రౌండ్ షేప్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒరిజినల్ పీస్ కట్ చేసేసుకున్నాం, లైనింగ్ కట్ చేసేసుకున్నాం, అలాగే బాడీ పార్ట్స్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. కటింగ్ పార్ట్ అర్థమైతే స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. ఫస్ట్ మీరు ఒరిజినల్ పీస్ని కిందకి పెట్టేసుకొని రాంగ్ సైడ్ని, రైట్ సైడ్ని కిందకి పెట్టేసుకోండి, రాంగ్ సైడ్ని పైకి పెట్టుకోండి. ఈ రాంగ్ సైడ్ మీద మీరు లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా అరేంజ్ చేసేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. లేదు అనుకుంటే ఇలా మీరు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని దాన్ని అతికించేసుకోండి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించుకోవడం వల్ల ఏంటంటే ఇవి సిల్క్ శారీలు కాబట్టి మిషన్ మీద మనకి జారిపోతూ ఉంటాయి. మీరు పిన్స్ పెట్టుకొని ఎంత కుట్టినా కూడా మనకి చిన్న చిన్నగా ఉక్కులు అనేవి వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మీరు ఇలా గమ్ తీసుకొని నీట్గా ఫ్యాబ్రిక్ని అంటించేసుకోండి. ఎలాగో మనం మెడపట్టీలు వేస్తామండి కాబట్టి నీట్గా అంటించేసుకున్నాం. అదే మీరు నెక్ తిప్పుకోవాలనుకుంటే మాత్రం స్టిచ్ వేసి తర్వాత నెక్ తిప్పుకోవాలి. అది వేరే విధానం ఉంటుంది. అది మీకు మీ తర్వాత నేర్పిస్తానండి. ప్రస్తుతానికి ఈజీ వేలో నేర్పిస్తున్నాను నేను మీకు బాగా అర్థమయ్యేలాగా. ఇప్పుడు హ్యాండ్ కూడా మీకు లోతు తీసిన 2 సైడ్లు అనేవి పక్క పక్కనే రావాలి. లోతు తీసిన పక్క పక్కన వస్తేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. లేదంటే మనకి ఇటు దటు అటు ఇటు అయిపోతుందనమాట. ఉల్టా అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్స్ కూడా అతికించేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు నెక్ పీసెస్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. నెక్ పీసెస్ మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఈ పీసెస్ అనేవి మనకు మిగిలాయి కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి, ఇవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి. మీరు బక్రం పీస్ వేయాలన్నా కూడా ఇది చిన్న టిప్ మీకు. ఇది మీరు పడేయకుండా ఉంచుకొని చక్కగా ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని దాని చుట్టూ ముందు అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ చేసేసుకోండి. నెక్ అనేది మీరు నెక్ కట్ చేసినప్పుడు ఎలా ఉందో అలా పెట్టేసుకొని చుట్టూ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ మార్కింగ్కి మళ్ళీ మీరు 1 ఇంచ్ ఉండేలాగా చుట్టూ తీసుకున్నారంటే మీకు పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్ తిప్పేటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. క్రాస్ పీసులు మీరు కుట్టేసుకొని తిప్పిన కంటే కూడా ఇలా మీరు నెక్ని అరేంజ్ చేసుకొని 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళండి చుట్టూ. మీకు బాగా అర్థం కావాలని స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు బక్రం పీస్ వేసి లైనింగ్ మీద బక్రం పీస్ వేసేసుకొని ఐరన్ చేసుకొని అతికించుకొని మీరు దాన్ని మళ్ళీ అటాచ్ చేసుకున్నా కూడా ఈ మెథడ్లో నీట్గా వస్తుంది. మీరు అలా అటాచ్ చేసుకున్నా కూడా. నేనైతే ఇప్పుడు బక్రం పీస్ ఏం వేయట్లేదండి. నార్మల్గా పీస్నే మెడపట్టిలా వేస్తున్నాను అనమాట. ఇలా చుట్టూ 1 ఇంచ్కి మీరు ఒక మార్క్ అనేది చేసేసుకోండి. దీనికి మీరు 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మీరు కంప్లీట్గా బిగినర్స్ అయితే 1.5 ఇంచ్ కూడా మీరు తీసుకోవచ్చండి. మీరు కుట్టేటప్పుడు మళ్ళీ మనం మడత పెట్టి కుట్టేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు అయినా కూడా మీకు సరిపోతుంది లెంత్ అనేది. నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నాను. మీరు 1.5, 1.5 పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇలా కట్ చేసుకోండి. ఈ మెథడ్ ఎవరికైనా అర్థం కాకపోతే స్లోగా 1కి 2 సార్లు చూడండి. ఆ పీస్ని తీసేసుకొని చుట్టూ కూడా మీకు 1 ఇంచ్ ఉండేలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇవి మనకి నెక్ పీసెస్ అనమాట.
ఇలా ఏ విధంగా మీరు మార్క్ చేసుకున్నారో దాని మీదే కట్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ సరిపోకపోతే అతుకులేసినా కూడా మీరు ఈ వేలోనే, బిగినర్స్ అయితే ఈ వేలోనే నెక్ పీసెస్ కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫినిషింగ్ అనేది నెక్ దగ్గర మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మీరు ముందు డాట్స్ అయితే వేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి మీరు ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను, మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకైతే కనిపిస్తుందండి. మార్కర్ వీల్తో రబ్ చేశాను కదా, ఇలా మార్క్ చేసేసుకొని హాఫ్ ఇంచు ఉండేలాగా పట్టుకొని అంటే డాట్ అనేది మనకి వెడల్పు అనేది హాఫ్ ఇంచ్ ఉండాలి. లెంత్ అనేది డాట్ లెంత్ అనేది మనకి 4 ఇంచెస్ ఉండాలి. ఇలా పట్టుకొని బ్యాక్ డాట్కి వేస్తున్నానండి. ఫస్ట్ నేను ఏదైనా పర్లా, ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా సరే మీరు డాట్స్ అనేవి వేసుకోవాలి. సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి 1కి 2 సార్లు చూసుకోండి. లోపల మనకి ఫ్యాబ్రిక్ అనేది సమానంగా ఉందా లేదా చెక్ చేసుకొని నిదానంగా కుట్టుకోండి. ఎందుకంటే మీరు ఇది సరిగ్గా వేయలేదనుకోండి, డాట్ అనేది మనకి కుట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ అనేది ఉగ్గులు వచ్చేస్తాయి అన్నమాట. డాట్స్ దగ్గర ఉగ్గులు వచ్చేసి ఫినిషింగ్ ఏమాత్రం బాగోదండి చూడడానికి. లేదంటే ఇలా ఫస్ట్ మీరు కుట్టు అనేది వేసేసుకోండి. అంటే ఒరిజినల్ పీస్ కదలకుండా డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మీరు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని తర్వాత మీరు డాట్ స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మాకు రావట్లేదు, ఉగ్గు వచ్చేస్తుంది అనుకుంటే ఈ రకంగా కూడా మీరు మార్కింగ్ చేసుకొని కుట్టుకోండి. ఇలా డాట్స్ అనేవి వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా మనం డాట్స్ వేద్దాం. చూడండి, కొంచెం దళసరిగా ఉండే ఫ్యాబ్రిక్లకి అయితే మనకి బాగానే ఉంటుంది, కానీ సిల్క్ ఫ్యాబ్రిక్కి డాట్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా బిగినర్స్కి అయితే ముడతలు వచ్చేస్తాయి. అది రాకుండా మీరు జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి నిదానంగా వేసుకోండి. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్లో నేను మీకు ప్రింట్స్ కట్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఫస్టే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదండి, నేను డాట్స్తో చెప్తున్నాను. ఇలా డాట్స్ వేసుకొని ఇప్పుడు నెక్ పీసెస్ అనేవి స్టిచ్ చేసుకుందాం. నెక్ పీసెస్కి 2 పీసెస్ వచ్చినాయి కాబట్టి ఒకే పీస్లా ఉండేలాగా అతుకైతే వేసేసుకుంటున్నాను నేను మిడిల్కి. చూడండి, ఇలా సెట్ చేసేసుకొని మిడిల్కి ఒక అతుకైతే వేసేసుకుంటున్నాను. నెక్ని నెక్ షేప్లోనే రావాలంటే ఖచ్చితంగా మనకి నెక్ కట్ చేసిన పీసెస్ అనేవి ఉండాలి. వాటిని మెజర్ చేసుకొని బేస్ చేసుకొని ఇలా మీరు నెక్కి రెడీ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో ఉంటాయన్నమాట. కట్ చేసేసుకొని ఇప్పుడు మీరు అంచులు అనేవి మడత పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఖర్చు ఇటువైపు, ఖర్చు ఇటువైపు, అటువైపు ఖర్చు అటువైపు పెట్టేసుకొని అంచుని మడత పెట్టేసుకోండి. నిదానంగా మీకు ఏ వైపు వీలైతే ఆ వైపు పట్టుకోండి. ఎటు వీలైతే అటు పట్టుకొని ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసి సింగిల్ ఫోల్డ్ మీదే ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా సమానంగా ఉండేలాగా వేసుకోండి. అలాగే రెండో వైపు కూడా కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి నెక్ పీసెస్ అనేవి రెడీ అయిపోయాయి. వీటిని మనం పై బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, జాగ్రత్తగా సెట్ చేసేసుకొని అవసరమైతే మీరు పిన్స్ పెట్టేసుకోండి. నెక్ అనేది కదలకుండా పిన్స్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. మీరు పిన్స్ పెట్టుకొని కుట్టు వేసుకున్నారంటే ఇంకా మీకు కదలదనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకైతే అలవాటే కాబట్టి నేను నార్మల్గా కుట్టు వేసేస్తున్నాను. ఇలా నిదానంగా కుట్టుకోండి. ఇంత ఎందుకు, క్రాస్ పీస్ తీసేసుకొని కూడా కుట్టేసుకోవచ్చు కదా అక్క అని మీకు డౌట్ రావచ్చు. అలా కుట్టుకుంటే మీకు ఫినిషింగ్కి ఇలా కుట్టి చూడండి, ఈ ఫినిషింగ్కి మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుందండి. నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలాగే కుట్టుకోండి, బిగినర్స్కి బాగా వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు రౌండ్ అనేది బాగా తిరుగుతుందన్నమాట. కట్స్ పెట్టేటప్పుడు మనం కుట్టిన కుట్టు మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు గోరుతో నెక్ని మీరు ఇలా రఫ్ చేస్తూ ఒక కుట్టు వేసేసుకోండి.
లేదు ఇలా తిప్పేసి ఐరన్ చేసుకున్నా కూడా నీకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా కుట్టేటప్పుడు ఈ కుట్టు అనేది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అస్సలు పడకూడదండి. ఓన్లీ మనకి ఏదైతే మనం నెక్ పీస్ అటాచ్ చేసామో దాని మీద మాత్రమే పడాలి. ఇలా నిదానంగా కుట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని మీరు కుట్టు వేసేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ చేస్తానండి దీనికి. జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి హెమ్మింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పైపింగ్ అయినా వేసుకోవచ్చండి మీరు. పైపింగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. బిగినర్స్ కదా, అందుకనే నేను మీకు ఇలా నెక్ పీస్తోనే చెప్తున్నాను. ఇలా జాగ్రత్తగా కుట్టుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాను, బ్యాక్ పార్ట్ కూడా అలాగే కుడుతున్నాను. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవటమే. దీన్ని ఫోల్డ్ చేసి మీరు మీకు ఈ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, మాకు లైనింగ్ అనేది కనిపించకూడదు, బయటికి కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు దీన్ని ఫోల్డ్ చేసి ఎడ్జ్లోకి ఒక కుట్టు వేసుకోండి. అంటే మీరు లోపలికి ముందే పెట్టేసుకుంటున్నారనమాట లైనింగ్ని. మెడపట్టి అనేది కనిపించకుండా ఎడ్జ్లోకి ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసేసుకొని దీనికి మీరు చూసారా, మనకి ఆల్రెడీ మనం కొలతతోనే తీసుకున్నాం కాబట్టి ఎడ్జెస్ అనేవి ఎంత సమానంగా వచ్చాయో చుట్టూ మీరు హెమ్మింగ్ చేసేసుకోవటమే. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్వి 1/2 ఇంచు మార్జిన్తో డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా నిదానంగా కుట్టు వేసేసుకోండి. అలాగే రెండో సైడ్ కూడా వేసేసుకుంటున్నానండి. షోల్డర్ జాయింట్ కూడా చూపించాలా అని ఎవరికైనా డౌట్ రావచ్చండి, కానీ చూపించితేనే కదండి తెలుస్తుంది బిగినర్స్కి. కొంచెం టచ్ ఉన్న వాళ్ళైతే మొత్తం హ్యాండ్స్ అతకడం ఇవేమీ చూపించకపోయినా కుట్టేయగలరు, కానీ అస్సలు తెలియని వాళ్ళకి బిగినర్స్కి చూపిస్తేనే కదండి తెలుస్తుంది, క్లియర్గా ఉంటుంది. అందుకని నేను ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కూడా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా నెక్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. దీనివల్ల మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈవెన్గా నీట్ ఫినిషింగ్తో ఉంటాయన్నమాట నెక్స్ అనేవి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అలా కుట్టేటప్పుడు మీకు షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా, ఇది బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి. షోల్డర్ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని నెక్లు కుట్టు వేసుకోవాలి. నెక్కి ఎడ్జ్కి నిదానంగా కుట్టుకోండి. ఇలా నిదానంగా కుట్టుకుంటారండి. ఇటువైపు కూడా షోల్డర్ ఖర్చు అనేది మనకి బ్యాక్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఖర్చు ఎప్పుడు కూడా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా కూడా బ్యాక్ సైడ్కి పెట్టుకోవడం వల్ల షోల్డర్లు అనేవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్కి పెట్టుకుంటే షోల్డర్ జారకుండా. హ్యాండ్ కూడా మనం జాయింట్ చేసేసుకుందామండి. హ్యాండ్ జాయింట్కి ముందు మీరు ఒక ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు వేసేసుకోండి. సింగిల్ ఫోల్డ్ అండి. సింగిల్ ఫోల్డ్ మీద ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు వేసేసుకొని ఇప్పుడు 1/2 ఇంచు ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. టోటల్ మనకి 1 ఇంచు ఖర్చుతో కలిపి మనకి 1 ఇంచు అనమాట. మనం ఎక్స్ట్రా 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, 10 ఇంచెస్ హ్యాండ్ మిగిలేలాగా ఉంటుందన్నమాట కుట్టిన తర్వాత. ఇలా ఇంకో ఫోల్డ్ చేసేసి ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్కి. ఇలా నిదానంగా కుట్టుకోండి. హ్యాండ్ జాయింట్ చేయడానికి మనకి లోతు ఎటువైపు అయితే తీసుకున్నామో అది ఫ్రంట్ పార్ట్కి ఉండేలాగా పెట్టేసుకొని షోల్డర్ ఖర్చు ఒకే దగ్గర ఉండేలా సెట్ చేసుకోండి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి మీరు ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేలా ఉంటాయి కాబట్టి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని తర్వాత కుట్టండి. కుట్టి విప్పి అలా మాత్రం కుట్టమాకండి. ఎంత బిగినర్స్ అయినా కూడా నిదానంగా 1కి 2 సార్లు చూసి కుట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇలా పెట్టుకొని షోల్డర్ ఖర్చు దగ్గర ఒక పిన్ పెట్టేసుకోండి. ఇలా ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకొని షోల్డర్ ఖర్చు దగ్గర పిన్ పెట్టేసుకొని లెంత్ ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్స్తోనే బేస్ చేసుకొని కట్ చేసాం కాబట్టి కొలకపోయినా కూడా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఎక్కడ హెచ్చు తగ్గులు అనేవి రావండి బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని హ్యాండ్ కటింగ్ చేసుకుంటే. ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఎక్కడ కూడా లాగమాకండి ఫ్యాబ్రిక్ని, స్లోగా కుట్టుకోండి హ్యాండ్ అనేది. సర్దుకుంటూ టక్స్ అలాగే మనకి షోల్డర్ ఖర్చు ఒకే వైపు ఉండేలా పెట్టుకోవాలి. నిదానంగా కుట్టుకోండి. అలాగే మీరు ఖర్చు అనేది ఈవెన్గా ఉండాలి. స్టార్టింగ్లో మీరు ఎలా అయితే 1/2 ఇంచ్తో స్టార్ట్ చేశారో అలాగే ఎండింగ్కి వచ్చేసరికి మనకి 1/2 ఇంచే ఉండాలన్నమాట. ఖర్చు అనేది సమానంగా ఉండాలి. అలా కుట్టుకొని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే హ్యాండ్ మనకి నీట్గా రెడీ అవుతుంది. అలాగే రెండో సైడ్ కూడా మీరు కుట్టు వేసేసుకోండి. షోల్డర్ ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్కి పెట్టేసి కుట్టు వేసేసుకున్నాం కాబట్టి షోల్డర్ మనకు బ్యాక్ సైడే ఉంటుంది. మిడిల్ టక్స్ పిన్ పెట్టేసుకొని లెంత్ చూసుకొని చివరి నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం అంబ్రిల్లా ఫ్రాక్ని మెయిన్ ఈ టాప్కి ఎలాగ మనం అటాచ్ చేయాలో చూద్దాం. మన బాటమ్ పార్ట్కి సమానంగా పట్టుకోండి. ఇలా సమానంగా పట్టుకొని మిడిల్ టక్ పెట్టేసుకోండి. ఫ్రంట్ అయినా పర్వాలేదు, బ్యాక్ అయినా పర్లేదండి. ఒకవైపుకు మీరు ఇలా మిడిల్ టక్ పెట్టేసుకొని మనం ఆల్రెడీ నడుము కొలత ఎటువైపు అయితే కట్ చేసుకున్నామో అంబ్రెల్లాకి ఆ కొలతని మిడిల్ టక్కి ఈ మిడిల్ టక్ వచ్చేలాగా పిన్ అయితే పెట్టేసుకొని అరేంజ్ చేసుకోండి. మనం 4 ఫోల్డింగ్ వేసాం కదా, అందులో ఒకటి అనమాట ఒక పార్ట్ని తీసుకోండి. ఇలా మిడిల్ టక్ ఒకే దగ్గర ఉండేలా పెట్టేసుకొని దీని మీదే ఇప్పుడు మీరు బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ పెట్టేసుకొని అరేంజ్ చేసుకున్నారు కదా, దీనికే మీరు మళ్ళీ లైనింగ్ కూడా పైన పెట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ని కూడా మీరు అటాచ్ చేసుకోవాలి. లైనింగ్కి నేను ఆల్రెడీ జాయింట్ వేసేసుకున్నానండి. ఇందాక కటింగ్లో మీకు చూపించాను కదా, ఆ ఎక్స్ట్రా పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా, దాన్ని కూడా నేను ఇక్కడ కుట్టేసుకున్నాను. దీనికి కూడా మీరు మిడిల్ టక్ అనేది పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా నడుముకి మిడిల్ టక్ అనేది పెట్టుకోవాలి. సర్కిల్ షేప్లో నడుము కట్ చేసుకున్నాం కదా లెంత్ని, దాన్ని కట్ చేసుకొని ఒకటి మీద ఒకటి జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి 3 మిడిల్ టక్స్ వచ్చాయి. 3 మిడిల్ టక్స్ ఒకే దగ్గర ఉండేలా పెట్టుకోవాలి. అప్పుడే మనకి సమానంగా ఉంటుంది. హెచ్చు తగ్గులు లేకుండా మనకి నడుము కొలత అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక పిన్ పెట్టేసుకోండి. ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ఒకవైపు ఒక ఎడ్జ్ దగ్గర నుండి 3 లేయర్స్ అనమాట, మనం 3 లేయర్స్ కలిపి కుట్టు వేస్తున్నాం. ఇలా పెట్టుకొని జాగ్రత్తగా ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకుంటారండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. అంబ్రెల్లా షేప్ అనేది మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోయింది. కొంతమందికి ఒక 2-3 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చినా కూడా కంగారు పడకండి. చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేసుకోండి. మనకి ఖర్చు దగ్గర నడుము దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. నాకైతే ఫ్రిల్స్ పెట్టే అవసరం రాలేదండి, కరెక్ట్గా ఉంది. ఏమిటంటే మనం మడత పెట్టేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు చేసామంటే నడుము దగ్గర మనకి కొంచెం లూజ్ అనేది వస్తుందన్నమాట. దానికి కూడా మీరు చిన్న కుచ్చు పెట్టేసుకోవచ్చు, ఏం అవదండి. కొంచెం లూజ్ వచ్చినా కంగారు పడకండి, బిగినర్స్ కోసం చెప్తున్నానండి. అలాగే నడుము దగ్గర మీరు కరెక్ట్గా పట్టుకొని టక్స్ పెట్టేసుకోండి. ఈ టక్స్కి
ఇందాక ఎలా అయితే అటువైపు అయితే మీరు ఎలా అయితే సెట్ చేసుకున్నారో అలాగే సెట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఇలా జాగ్రత్తగా నడుము దగ్గర కుట్టు వేసుకుంటారండి. హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఎలా అయితే స్టార్ట్ చేశారో ఎండింగ్ కూడా మీకు అదే మార్జిన్ ఉండాలి. దాని మీదే మళ్ళీ డబుల్ స్టిచ్ కూడా వేసుకొని రావాలండి. వీడియో క్లిప్ కొంచెం కట్ అయింది. డబుల్ స్టిచ్ అయితే వేయాలి. తర్వాత మీరు సైడ్ జాయింట్లు చేయడం కోసం ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు పొరపాటు చేశారంటే కుట్టిన తర్వాత కూడా నడుము దగ్గర మనకి ఎత్తి పెట్టేసినట్టు వచ్చేస్తుంది అనమాట. మీరు బ్లౌజ్ ఫ్రాక్ అనేది మీరు ఎంత బాగా కుట్టినా కూడా సైడ్ జాయింట్లు చేసేటప్పుడు నీట్గా చేసుకోకపోతే నీట్ ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు, వేసుకున్నా కూడా బాగోదు అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూడండి సైడ్ జాయింట్లు చేయడం అనేది. మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న విధంగానే కుట్టేసుకోండి. అంటే మనం ఈ ఖర్చుకి ఎంత తీసుకున్నామో అంత పెట్టేసుకోండి. 1.5 తీసుకున్నాం కదా, హ్యాండ్స్ దగ్గర 1.5 తీసేసుకొని, అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఖర్చు అనేవి రెండు ఒకే వైపుకి ఉండాలండి. కింద పైన మనకి హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి వస్తుంది కదా మనకి ఖర్చు అనేది, ఒకే వైపుకి ఉండేలా పెట్టుకొని ఇలా నడుము దగ్గర వరకు కుట్టుకుంటారండి. నడుము దగ్గరికి వచ్చాక మీరు ఒకసారి నీడిల్ నాపండి. నీడిల్ నాపి ఫ్యాబ్రిక్ని సర్దుకోండి. అంటే మనకి రెండేమో మెయిన్ లేయర్స్ వస్తాయి, మెయిన్ పార్ట్ లేయర్స్ వస్తాయి, రెండేమో లైనింగ్ లేయర్స్ వస్తాయి. ఈ 4 లేయర్స్ మనకి సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని పట్టుకొని ఎక్కడ మనకి ఉగ్గులు లేకుండా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. అందరూ మేజర్గా చేసే మిస్టేక్ అండి ఇది, బిగినర్స్. ఇక్కడ నుండి మీరు 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని వెడల్పు అనేది 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. అంటే ఇటు నుంచి మనకి క్రాస్గా 4 ఇంచెస్, ఇక్కడ నుంచి మనకి 1 ఇంచ్. బాగా గుర్తుపెట్టుకోండి. 4 ఇంచెస్ 1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని దీని నుండి మీరు ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో మార్క్ దగ్గరికి నీడిల్ని ఆపాలన్నమాట. ఫ్యాబ్రిక్ని జాగ్రత్తగా సర్దుకొని ఇలా ఈ మార్కింగ్ దగ్గరికి ఆపి ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసుకోండి. 4 పాయింట్స్ దగ్గర రఫ్ ఇచ్చేసుకొని నీడిల్ని పక్కకు తీసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్తో 4 లేయర్స్ కలుపుకొని కుట్టుకుంటూ వచ్చేస్తారు. అలా కుట్టుకుంటా రామాకండి, ఫినిషింగ్ అనేది పాడైపోతుంది. బిగినర్స్ కాబట్టి చెప్తున్నానండి. ఇలా కుట్టేసుకొని ఇప్పుడు మీరు మళ్ళీ ఫస్ట్ కుట్టిన కుట్టు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇంకో కుట్టు వేసుకోండి. ఇలా స్లోగా స్ట్రైట్గా నిదానంగా వేసుకోండి. ఇలా మీరు ఎక్కడైతే 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నారో అక్కడి వరకు కూడా సేమ్ ఇందాక ఎలా కుట్టారో అలాగే కుట్టుకుంటూ వచ్చేసేయండి. పక్క నుండి ఇలా 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకొని ఇక్కడికి వచ్చాక ఈ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 4 లేయర్స్లో ముందు మీరు ఒరిజినల్ పీస్ని పట్టుకోండి. ఒరిజినల్ అంబ్రెల్లా ఫ్రాక్కి మనకి ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ని ఇలా పైకి పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు పైకి పెట్టేసి కిందదేమో లోపలికి పెట్టేసుకొని ఓన్లీ మనకి ఈ 2 పీసెస్ మీదే పడాలన్నమాట కుట్టు అనేది. చూడండి జాగ్రత్తగా గమనించండి. ఒరిజినల్ పీస్ ఉన్నాయి కదా, వీటి మీదే మనకి కుట్టు అనేది పడాలి. ఇలా పెట్టేసుకొని నీట్గా నిదానంగా కుట్టు వేసేసుకోండి. అంటే మనం లైనింగ్ పీస్ మీద కుట్టు అనేది అస్సలు వేయట్లేదండి, ఓన్లీ మనకి ఒరిజినల్ పీస్ని మాత్రమే కలుపుతున్నాం. ఇలా ఫస్ట్ ఖర్చు 4 ఇంచెస్ దగ్గర క్రాస్ వేసేసుకొని ఆపేసాం. సెకండ్ ఖర్చు వేసేటప్పుడు మనం ఈ ఒరిజినల్ పీస్ని అటాచ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ కుట్టు వేస్తున్నాం. థర్డ్ కుట్టు వేసేటప్పుడు మీరు ఇక్కడ నుండి మీరు 1/2 ఇంచు తీసి వేసుకున్నారు కదా, అలాగే మళ్ళీ 1/2 ఇంచుకి ఇంకొక కుట్టు వేసుకురండి. పైనుండి ఒక ఖర్చు అనమాట. అలా నిదానంగా వేసుకోండి. లాస్ట్ కుట్టు ఎలా అయితే వేసుకున్నారో మీరు అలా క్రాస్గా 4 ఇంచెస్ వరకు కుట్టుకుంటారండి. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మీరు ఈ ఒరిజినల్ పీస్ని లోపలికి పెట్టేసుకోండి. ఒరిజినల్ పీస్ని లోపలికి పెట్టేసుకొని దాని మీదే కుట్టొచ్చేలాగా లైనింగ్ని కుట్టుకుంటారండి. అంటే మనం ఒరిజినల్ పీస్ని లైనింగ్ పీస్ని సపరేట్గా జాయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా జాయిన్ చేయడం వల్ల మనకు నడుము దగ్గర ఎత్తి పెట్టినట్టు ఉండదు, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది.
ఇలా. ఇప్పుడు చివరికి ఒక కుట్టు వేసేసుకోండి. ఎడ్జెస్ అనేవి సమానంగా పట్టుకొని ఫైనల్ స్టిచ్ అనమాట. ఇలా ఫైనల్ స్టిచ్ వేసేసుకొని ఫైనల్ స్టిచ్ కూడా మీరు 4 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అంతవరకు కూడా అవసరం లేదండి, నార్మల్గా వేసేసుకోండి. ఖర్చు సమానంగా ఉండేలా వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. సమానం చేసేసుకోండి ఎడ్జెస్ అనేవి. వీడియో లాంగ్ అయినా కూడా నీట్గా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. మీకు ఇలా కుట్టారంటే మీకు అర్థమవుతుంది కూడా బిగినర్స్కి, స్కిప్ చేయకుండా చూడడం వల్ల. ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని అటువైపు మీరు ఖర్చు జాయింట్ ఎలా అయితే చేసుకున్నారో ఇటువైపు కూడా అలాగే చేసుకోవాలి. ఇందాక అటువైపు అయితే మనకు మార్కింగ్ కనిపించింది, ఇటువైపు కనిపించట్లేదు కాబట్టి మనమే పెట్టుకోవాలి. ఖర్చు ఎంత తీసుకున్నామో అంత ఇలా పెట్టుకొని ఇలా 2 వైపులా ఖర్చు మనకి పైకి పెట్టేసుకోవాలి. పైకైనా పర్వాలేదు, కిందకైనా పర్వాలేదు, ఖర్చు అనేది ఒకే వైపుకు ఉండాలన్నమాట. అలా పెట్టేసుకొని జాగ్రత్తగా కుట్టు వేసుకుంటారండి. ఇలా తర్వాత అటువైపు జాయింట్ చేసుకున్న తర్వాత అంబ్రిల్లా ఫ్రాక్కి మనం ఎలా కట్ చేసినా కూడా మనకి హెచ్చు తగ్గులు అనేవి వస్తాయండి. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అయితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. అలా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు మీరు నేల మీద కుట్టేసిన తర్వాత లైనింగ్ని పైకి పెట్టేసుకొని ఫ్యాబ్రిక్ని నీట్గా పైన కింద 2 వైపులా కూడా నీట్గా ఇలా చిన్న చిన్న కుచ్చుల్లా పెట్టేసుకొని సమానంగా పరుచుకోండి. నేల మీద పరుచుకొని ఒక టేప్ కానీ లేదంటే పెద్ద స్కేల్ కానీ తీసుకొని ఎడ్జెస్ అనేవి సమానంగా పెట్టేసుకొని ఒక మార్క్ అనేది చేసేసుకొని ఈ ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నానండి. నేనైతే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్స్ కుట్టినా కూడా హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. హెచ్చు తగ్గులు వచ్చాయంటే మన మార్కింగ్ తప్పని కాదండి, అలా వస్తాయి, ఖచ్చితంగా ఎవరికైనా వస్తాయి. దీన్ని మీరు కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాని. ఎంత మాస్టర్ టైలర్ కటింగ్ వేసినా కూడా ఈ అంబ్రిల్లా ఫ్రాక్కి హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. ఇలా కట్ చేసేసుకున్నాక చూసారు మనకి ఎడ్జెస్ అన్ని సమానంగా అయిపోయినాయి. ఇప్పుడు మీరు పీకో చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్